సిటీలో దెబ్బతిన్న డ్రైనేజీలను వెంటనే రిపేర్లు చేయించాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. జలమండలి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఆఫీసును ప్రారంభించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓల్డ్ డ్రైనేజీల పనితీరును కనిపెట్టడానికి సెన్సార్ టెక్నాలజీని వాడుకోవాలన్నారు. తాగునీరు, మురుగునీటి నిర్వహణపై వచ్చే కంప్లైంట్స్ పరిష్కారానికి జలమండలిలో కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ₹1 కోట్లతో నిర్మించిన ఈ సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో భాగంగా ఎక్కడైనా పైప్ లైన్లు పగిలిపోతే సీసీ కెమెరాలతో గమనించి వెంటనే రిపేర్లు చేపట్టే విధంగా కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. ఫిర్యాదుల పరిష్కారంపై జవాబుదారీతనం లేకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇకపై అలాంటి సమస్య ఉండబోదంటున్నారు అధికారులు. కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ జలమండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో 120 కిలోమీటర్ల మేర డ్రైనేజీ నాలాలు దెబ్బతిన్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 20 ఏళ్లు దాటిన పైప్ లైన్లను సెన్సార్ టెక్నాలజీతో గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. అమీర్పేట్ దివ్యశక్తి అపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీ హెడాఫీస్ దాకా ఉన్న 5.6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువకు లీకేజీలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మధ్య ఎన్టీఆర్ మార్గులో కుంగిన నాలాపైన స్టడీ చేస్తున్నారు. త్వరలోనే కొత్త పైప్ లైన్లు వేసేలా ప్లాన్ సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, మెట్రో రైల్ అధికారులతో సమావేశమై అమీర్పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ ను మళ్లించడంపై నిర్ణయిస్తారు. మంత్రి కేటీఆర్ వాటర్ బోర్డు ఆఫీస్ కు వస్తూనే సిటీ రోడ్లను కూడా పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయమని చెప్పినా స్పందించని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ కూడలి, షాదాన్ కాలేజ్ రోడ్లో పాడైన రోడ్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే బల్దియా అధికారులు ఆ మార్గంలో రిపేర్లు చేపట్టారు.